అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసి మత మార్పిడి. ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా జరుగుతుంది. నేనుంటున్న ఏరియాలో కర్నూల్ ఇట్స్ బికమింగ్ మోర్ ఇస్లామిక్. ఒక జియోగ్రఫీ చేంజ్ అయితే జరుగుతుంది. గడిచిన 5 ఏళ్లలో చాలా జియోగ్రఫీ చేంజ్ జరిగింది. దీని మీద నా ఆలోచన చెప్పాలి అనుకుంటున్నాను. జియోగ్రఫీ చేంజ్ అంటే ఏంటి? కేవలం సంతాన అభివృద్ధి జరగకపోవడం వల్లే వస్తుందా? మత మార్పిడి చేసే వాళ్ళు ఉన్న సొసైటీలో కులాన్ని అడ్డం పెట్టుకొని, హిందూ దేవుళ్ళనే అడ్డం పెట్టుకొని, హిందూ ఆచారాల్ని అటు ఇటుగా చేసి విభజించి, హిందువుల్ని విభజించి ఇస్లాం క్రైస్తవ మతంలోకి మత మార్పిడి చేసి అటువంటి వాళ్ళు ఉన్న సొసైటీలో మనం కేవలం భక్తి భజనలో మునిగిపోతే చాలా, బాబా ప్రసంగాలు వినుకుంటూ ఉంటే చాలా. విల్ బికమ్ ఎ డిన్నర్ ప్లేట్ ఇఫ్ వి డూ దాట్. మన నైపుణ్యం ఏంటి? మీ నైపుణ్యం ఏంటి? ఆ నైపుణ్యాన్ని సనాతన ధర్మం వైపు పరిశోధనకు ఉపయోగించవచ్చా? సనాతన ధర్మాన్ని మెరుగుపరచడానికి ఉపయోగించవచ్చా? ఒకవేళ మీ నైపుణ్యం చరిత్ర అవుతే గనక సరైన హిందూ చరిత్ర ఏంటి? ఒక మొఘలుల సైన్యం, బ్రిటిష్ సైన్యం అఖండ భారతాన్ని ఎలా పరిపాలించగలిగింది? ఎలా విభజించగలిగింది? హిందువులు చేసిన తప్పేంటి? ఇవన్నీ రీసెర్చ్ చేయండి, బయటికి తీసుకురండి, అందరికీ తెలియచేయండి. సో దట్ మనం భవిష్యత్తులో అటువంటి మిస్టేక్స్ మళ్ళీ చేయకుండా ఉండడానికి. ఒకవేళ మీ స్కిల్ సెట్ ఫ్యాషన్ అవుతే కనుక వేదకాలం నాటి ఫ్యాషన్ ఎటువంటిది? ఆ ఫ్యాషన్ని ఇప్పుడు ఇంక్లూడ్ చేయొచ్చా? మెటీరియల్స్ ఎటువంటివి? క్లాత్స్ ఎటువంటివి? తయారీ విధానం ఏంటి? ఇలా రీసెర్చ్ చేయొచ్చు. ఒక్కొక్క ఏరియాలో, భాషలో కానీ, న్యాయవాదంలో కానీ, క్లాత్స్లో కానీ, మెటలర్జీలో కానీ మన స్కిల్ సెట్ని బట్టి రీసెర్చ్ చేయొచ్చు, అందరికీ తెలియచేయొచ్చు. ఒకవేళ మీకు సంస్కృతం వస్తే కానీ చరిత్ర తెలిస్తే కానీ గుళ్ళకి వెళ్ళండి, అక్కడ సంస్కృతం నేర్పించండి, శత్రుబోధ చేయండి. ఎందుకంటే ప్రతి హిందువు ఖచ్చితంగా గుళ్ళకు వస్తారు. కాబట్టి గుళ్ళు కేవలం ఒక భక్తి స్థలాలుగా మాత్రమే ఉండొద్దు, భజన స్థలాలుగా మాత్రమే ఉండొద్దు. అక్కడ సంస్కృతం నేర్పించాలి, జ్ఞానాన్ని నేర్పించాలి, శత్రుబోధ జరగాలి. సో దట్ ఈ మత మార్పిడి అనేది ఆగుతుంది. ఇది నా వ్యూ అండి. మత మార్పిడి జరగకుండా ఉండడానికి మీ వ్యూ ఏంటో చెప్పండి. ధన్యవాదాలు.